హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డ్రై ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మనము ప్రాన్స్ కర్రీ చేసేటప్పుడు మాత్రము డ్రై ఫిష్ ఏవైనా మనకి ఇంట్లో స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ముందుగా వాటర్ హీట్ చేసుకొని అందులోనే ఈ ప్రాన్స్ కూడా వేసుకోండి. మనం ఏ ఫిష్ అయితే డ్రై ఫిష్ ఏదైనా ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ ఇంకా పసుపు వేసి కాసేపు ఒక 2 మినిట్స్ అయితే అలానే మరగనివ్వండి. అలా వేయడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఇంకా మనకి ఇంట్లో స్మెల్ కూడా రాదు. అలా తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ మనము వేడి నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం కొంచెం కూల్ వాటర్ వేసుకొని కడిగి అందులో వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. మనము ప్రాన్స్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి. తర్వాత ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ఆ తర్వాత మనము ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై కావడానికి మాత్రం మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మాత్రము ఈ ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. మనకు కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మనము డ్రై ఫిష్ని మాత్రం మనం ఆల్రెడీ వాటర్లో వేడి చేసాం కాబట్టి ఈ ఆనియన్స్ కూడా త్వరగా అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోకుండా మనము ఫాస్ట్గా కర్రీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అందులో పసుపు వేసుకోండి. సరిపడా అంత పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ ఆనియన్స్ పసుపు మొత్తం ఆ ఫ్లేవర్ అంతా ఉడికేలాగా కాసేపు ఆగిన తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ ఆనియన్స్లోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా ఈ ఆనియన్స్లోనే వేసుకోండి. టేస్ట్ ఇలా వేస్తే చాలా బాగుంటుంది. మనము ఫ్రై అయిన తర్వాత వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ వస్తుంది, మనకు డ్రై ప్రాన్స్ టేస్ట్ రాదు. సో అందుకని మనం ఈ ఆనియన్స్లోనే ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం అందులో ఈ డ్రై ప్రాన్స్ని వేసుకొని కాసేపు అలా కలపాలి. తర్వాత మనము వీటిని కొంచెం ఉడకనిద్దాం. తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత మనం అందులో సరిపడా అంత కారం వేసుకోవాలి. సాల్ట్ నేను ఇక్కడ వేయట్లేను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ఆనియన్స్లో వేసాము, మళ్ళీ ఈ ప్రాన్స్ ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఇందులో వేయట్లేను, మళ్ళీ సాల్టీగా అయిపోతుందని. సో ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి. ఇంకా మనం ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గరం మసాలా ధనియా పౌడరు ఇంకా అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు. సో ఫైనల్లీ కర్రీ మాత్రం ఇలా త్వరగా అయిపోతుంది. టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ స్మెల్ రాకుండా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.